ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. ఈరోజు రాలో మన రోమన్ రెయిన్స్‌కి జేకబ్ ఫాటు ఛాలెంజ్ చేసిండు. ఆ చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. అది కూడా బ్యాక్‌లాష్‌లో. సో, బ్యాక్‌లాష్ కోసం మన జేకబ్ ఫాటు రోమన్ రెయిన్స్‌కి ఛాలెంజ్ చేసిండు. నిజంగా కొంచెం షాకింగ్‌గా ఉండే. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ కూడా ఈరోజు రాలో వచ్చిండనమాట. కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ జూన్‌కి దొరికింది. అండ్ ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ కూడా ఈరోజు రాలో వచ్చినారు. సో, ఈరోజు బానే ఉండే. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే మన ఓబా ఫెమి వస్తాడు. సో, ఓబా ఫెమికి ఫ్యాన్స్ ఫుల్లు చీర్ చేస్తారు. రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి నిల్చొని మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని ద రూలర్ హాస్ అరైవ్డ్ అని చెప్తాడు. అంటే రూలర్ వచ్చేసిండు అన్నట్టుగా ఓబా ఫెమి చెప్తాడు. ఆయన మైక్ కింద పడేస్తాడు. ఇంతే ఎక్కువగా మాట్లాడడు మన ఓబా ఫెమి. అండ్ ఓబా ఫెమి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు ఈ మాట చెప్పి. అండ్ నెక్స్ట్ ఇయో స్కై అండ్ రియా రిప్లీ వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఇయో స్కై అండ్ రియా రిప్లీయే విన్ అయినారు. అండ్ కొద్దిసేపటి తర్వాత మన ఇయో స్కై అండ్ రియా రిప్లీ అంటే ఇప్పుడు రియా రిప్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ కదా! సో, ఆ ఛాంపియన్ ఎక్కువగా స్మాక్ డౌన్‌లో వర్క్ చేయాలి. సో, అందుకనే రియా రిప్లీ రాని వదిలేసి వెళ్తది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో ఆడమ్ పియర్స్, పెంటా, జవాన్ ఎవన్స్ కనిపిస్తారు. సో, జవాన్ ఎవన్స్ చెప్తాడన్నమాట నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా. అండ్ పెంటాకి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. అండ్ నేను రెడీగా ఉంటా అన్నట్టుగా పెంటా మాట్లాడతాడు. అండ్ పెంటా వెళ్ళిపోతాడు. అక్కడికి మన ఏథన్ పేజ్ వస్తాడు. సో, ఏథన్ పేజ్ వస్తాడన్నమాట. ఎక్రింగ్ చేస్తాడు జవాన్ ఎవాన్స్‌ని. సో, దాంతో ఆడమ్ పియర్స్ మ్యాచ్ సెట్ చేసేస్తాడు. సో, ఈరోజు రాలో జవాన్ ఎవాన్స్ వర్సెస్ ఏథన్ పేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, సీఎం పంక్ రింగ్‌లోకొచ్చి మైక్ తీసుకొని చెప్తాడన్నమాట. ఏమంటాడంటే సీఎం పంక్, "సో, కొన్ని నెలల నుండి నేను చాలా కోల్పోతున్నాను. కొన్ని నెలల నుండి నేను చాలా కోల్పోతున్నాను. నా ఎంఎంఏ ట్రైనర్‌ని కోల్పోయినాను. నా డాగ్ ల్యారీని కూడా కోల్పోయినాను. అండ్ అంతేకాదు నా ఛాంపియన్‌షిప్‌ని కూడా కోల్పోయినాను. సో, నేను కొన్ని నెలలుగా ప్రతీదీ కోల్పోతూ వస్తున్నాను. అయినా సరే నేను ఏడవట్లేదు. అయినా సరే నేను ఇక్కడికొచ్చి మీకోసం ఎంటర్‌టైన్ చేస్తున్నాను. ఎందుకోసమో తెలుసా? నా దగ్గర ఆ ఛాంపియన్‌షిప్ ఉంది. సో, ఛాంపియన్ అనే మనిషి ప్రతి వారం రావాలి. ఎంత బాధున్నా సరే ఇక్కడున్న ఫ్యాన్స్ కోసం ఎంటర్‌టైన్ చేయాలి. సో, అదే నేను జేషినాను. ఆ ఛాంపియన్‌షిప్ నన్ను ఆపింది. నేను బాధపడకుండా, ఆ దుఃఖాన్ని బయటకి తీయనీయకుండా. సో, నేను మెయింటైన్ జేషినాను అలా ఆ ఛాంపియన్‌షిప్ నా దగ్గర ఉండడంతో. బట్ ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ నా దగ్గర లేదు. నేను ఓడిపోయినాను. అండ్ ఇప్పుడు నేను ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిన దానికంటే ఎక్కువగా బాధపడుతున్నాను. కొన్ని నెలలుగా నేను చాలా కోల్పోతున్నాను. నా ఇంట్లో మనిషిని కోల్పోయినట్టుగా ఉంది. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ అక్కడున్న ప్రొడక్షన్ టీమ్‌కి, మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రొడక్షన్ టీమ్‌కి థాంక్స్ చెప్తాడు. వాళ్ళు లేకపోయుంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అసలు కరెక్ట్‌గా నడవదన్నట్టుగా వాళ్ళకి థాంక్స్ చెప్తాడన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్‌కి కూడా థాంక్స్ చెప్తారు. నేను ఇంత బాధలో ఉన్నా సరే ఇదంతా పక్కన పెట్టి మీకోసం వచ్చినాను. ఇదంతా దిగమింగడానికి కారణం మీరే. సో, ఈ బాధని తట్టుకోవడానికి కారణం మీరే. సో, నేను అంటే ఇప్పుడు నాకవసరం లేదు. నేను 46 ఏళ్ల వయసులో ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని హాయిగా ఉండొచ్చు. బట్ మీకోసం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మీరు నా పేరుని చాంట్ చేస్తారో, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి నేనిక్కడికొచ్చినాను. నేను ఇప్పుడు నాకెందుకు అవసరం లేదనుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు. సో, నేను ఇక్కడున్నాను కాబట్టే, నేనిక్కడున్నాను కాబట్టే నాకు ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ వచ్చింది. నేను గుంతర్‌ని ఓడించి గెలిచినాను. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసిండు. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ నేను గెలిచినాను. ఆయనిప్పుడు ఒకవేళ నాకెందుకు అవసరం లేదు, నేనిక్కడ ఉండకపోయుంటే, ఇంట్లో కూర్చొనుంటే, మీ జెవుస్‌తో, మీ జెవుస్‌తో గెలిచేటోడు. మీ జెవుస్‌తో గెలిచిన తర్వాత మీరు ఈట్, ఈట్ అని అరుచుకుంటూ కూర్చునేటోళ్ళన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్, జే ఊసోని అంటాడన్నమాట ఫ్యాన్స్‌తో. ఆయన ఫ్యాన్స్ బూ చేస్తే, అంటే మీరెందుకు బూ చేస్తున్నారు? మీకు ఈట్ చేయడం ఇష్టమే గదా! నాకు కూడా ఇష్టమే ఈట్ చేయడం అన్నట్టుగా ఈ టైప్‌లో మన సీఎం పంక్ అంటాడన్నమాట. అండ్ ఇప్పుడు లాస్ట్ డే అంటే నిన్న జరిగిన రోజు నా డే గాదు. అంటే నేను ఓడిపోయినాను. ఆ రోజు నాకు మంచిది గాదు. అది నా డే కాదు. అయినా సరే నేనిక్కడ ఉంటాను. అండ్ నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్‌ని. అండ్ నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్‌ని నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఇప్పుడు నేనేమి బ్రేక్ తీసుకోను. మీరనుకున్నట్టు నేనేం బ్రేక్‌లో వెళ్ళను. ఎందుకంటే ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ ఎప్పుడైనా వస్తాయి. అది గాల్లో ఉంటది, ఆకాశంలో ఉంటది. అది ఎప్పుడొస్తదో తెలియదు. అండ్ అందుకనే నేను ఇక్కడే స్టే చేస్తాను అని మన సీఎం పంక్ ఫ్యాన్స్ అందరితో చెప్పి వెళ్తూ ఉంటాడు. అంతలోనే 'కోడీ రోడ్స్' థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. 'కోడీ రోడ్స్' వస్తాడు ఈరోజు రాలో. నిజంగా ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది 'కోడీ రోడ్స్' రావడం రాలో.
సో కోడీ రోడ్స్ వస్తాడన్నమాట. కోడీ రోడ్స్ వచ్చి సీఎం పంక్ ముందు నిల్చుంటాడు. అండ్ సీఎం పంక్ కోడీ రోడ్స్ కన్నుని చూస్తాడు ఎట్లుందో అన్నట్టుగా. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, "నేనిప్పుడు ఏమైనా తప్పు చేసిన్నా? నేనేమైనా ఎక్కువ టైం మాట్లాడిన్నా? ఇది నీ టైమా?" అన్నట్టుగా సారీ చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోదామని చూస్తాడు సీఎం పంక్. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఆపేసి, "ఇది నీ రా షో" అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ సీఎం పంక్‌ని అంటాడు. సీఎం పంక్ ఆగిపోతాడు అక్కడే ఇగ. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ అంటాడన్నమాట. అంటే "నువ్విప్పుడు ఇలా ఎందుకున్నావు" అన్నట్టుగా. అంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నావు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడతాడు. ఫ్రీక్ ఔట్ అవ్వాలి గదా! అన్నట్టుగా చెప్తాడు. అండ్ అప్పుడు పంక్ ఏమంటాడంటే, "ఇప్పుడేంది నేను కంగారు పడతానని నువ్వు వచ్చినావు" అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్‌ని అంటాడు. అండ్ కోడీ రోడ్స్ కూడా "నేను అందుకే వచ్చినాను. నువ్వు కంగారు పడతావేమో అన్నట్టుగా. సో, అందుకే నేను వచ్చినాను" అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, "చూడు సీఎం పంక్ ఇప్పుడు నాకు ఒక లూజర్ లాగా అనిపిస్తుంది. సో, ఒక లూజర్ లాగా అనిపిస్తుంది" అన్నట్టుగా కోడీ రోడ్స్ సీఎం పంక్‌ని అంటాడు. అండ్ అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, "లూజరా? నువ్వు లూజ్ అవ్వలేదు. అంటే నువ్వు ఓడిపోలేదు. నువ్వు గెలిచినవు. అంటే నీకెందుకలా అనిపిస్తుందో నాకు తెలుసు. నువ్వు రేండీ ఆర్టన్‌ని ఓడించినవు. నువ్వు ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్‌ని ఓడించినవు. నీ ఫ్రెండ్, మెంటర్‌ని ఓడించినవు. అండ్ ఇక్కడ ఓడిపోయింది ఎవరో తెలుసా? నేను ఓడిపోయినాను. నేను ఓడిపోయినాను. ఇది చాలా కష్టం. నువ్వు జేసింది చాలా కష్టం. నీ ఫ్రెండ్‌ని, నీ మెంటర్‌ని ఓడించడం చాలా కష్టం. అది చాలా రిస్కీ. బట్ నేను జేసింది అంటే నాకు చాలా సులువు. ఎందుకంటే రోమన్ రీన్స్ అంటే నాకిష్టం లేదు. రోమన్ రీన్స్‌ని తొక్కడం నాకిష్టం. రోమన్ రీన్స్‌ని తొక్కడం నాకిష్టం. రోమన్ రీన్స్‌ని ఎక్కిరించడం, రోమన్ రీన్స్‌ని కొట్టడం నాకిష్టం. అది చాలా సులువైన పని. బట్ నీది అలా కాదు. అండ్ లాస్ట్ డే అంటే నా రోజు గాదు అన్నట్టుగా సీఎం పంక్ చెప్తాడు. అండ్ ఇంకొకటి ఈ ఛాంపియన్‌షిప్‌ని చూస్తూ అంటే ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని చూస్తూ మన సీఎం పంక్ ఏమంటాడంటే, "నేనిక్కడే ఉంటాను. ఈ ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా వస్తాయి. అవి గాల్లో ఉంటాయన్నట్టుగా" మన సీఎం పంక్ ఆ ఛాంపియన్‌షిప్‌ని చూస్తూ చెప్తాడు. అండ్ ఈ మాట చెప్పి సీఎం పంక్ అక్కడి నుండి వెళ్తాడన్నమాట. అండ్ కోడీ రోడ్స్ రింగ్‌లో ఉండి, "సరే ఎప్పుడు" అన్నట్టుగా చెప్తాడు సీఎం పంక్‌కి. అంటే ఇక్కడ ఒక టైప్‌లో మన సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ టీజ్ ఇచ్చినారు. బట్ అదెప్పుడు జరుగుతదనేది క్లారిటీ లేదు. అండ్ ఆ మ్యాచ్ రెస్సల్‌మేనియా నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియాలో జరుగుతుందన్న రూమర్ అయితే ఉంది. అప్పట్లో అంటే ఆ టైంలోనే జరిపిస్తారా? లేదంటే ఈ మధ్యలో సమ్మర్ స్లామ్ టైంలో ఏమైనా జరిపిస్తారా? అనేది చూడాలి. ఇక్కడ ఒక టీజ్ అయితే చేసిండు మన సీఎం పంక్ కోడీ రోడ్స్‌తో. చూద్దాం మరి ఆ మ్యాచ్ ఎప్పుడు జరుగుతదనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ జవాన్ ఎవాన్స్ వర్సెస్ ఏథన్ పేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏమవుతదంటే రూసెవ్ వస్తాడు. రూసెవ్ వచ్చి జవాన్ ఎవాన్స్‌కి డిస్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ జవాన్ ఎవాన్స్ రూసెవ్ పైన గూడా అటాక్ చేస్తాడు. బట్ ఎంతైనా డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏథన్ పేజ్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రూసెవ్ వచ్చి జవాన్ ఎవాన్స్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు మన పెంట వచ్చి హెల్ప్ చేస్తాడు. జవాన్ ఎవాన్స్‌కి రూసెవ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అదే టైంలో మన పెంట పైన ఏథన్ పేజ్ అటాక్ చేస్తాడు. రూసెవ్‌కి హెల్ప్ చేస్తాడు. సో, దాంతో మళ్ళీ రూసెవ్ పెంటాకి ఎక్లేట్స్ కనెక్ట్ చేస్తాడు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాబడతాడు. ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. సో, దీని అర్థం ఏందంటే రూసెవ్‌కి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కావాలి. మ్యాచ్ తొందరలోనే జరుగుతది. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ వస్తాడనమాట. డాన్ హౌజన్ వచ్చి అంటే నేను రెస్సల్‌మేనియాలో జాన్ సీనాతో మాట్లాడినాను. జాన్ సీనాతో కలిసినాను. జాన్ సీనా నాకు టార్చ్ పాస్ చేసిండు. అండ్ ఇప్పుడు మీ న్యూ గోటు నేనే అన్నట్టుగా ఈ టైప్‌లో డాన్ హౌజన్ చెప్తాడు. అండ్ అక్కడ ఒక టీ షర్ట్ ఉంటది. ఆ టీ షర్ట్‌ని ఫ్యాన్స్‌లోకి ఇసిరేస్తాడన్నమాట. సో, తెలిసిందే గదా! డాన్ హౌజన్ ప్రోమోస్ ఎట్లుంటాయో. అండ్ దాని తర్వాత ఇగ డాన్ హౌజన్ ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ జడ్జ్‌మెంట్ డే రింగ్‌లోకొస్తది. లివ్ మొర్గన్, రక్వెల్, రోక్సాన్, జేడీ అండ్ డామ్, లివ్ వీళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. సో, వచ్చేసి లివ్ మొర్గన్ ఏమంటదంటే సో, అండ్ వాళ్ళు రాగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారు మన లివ్ మొర్గన్‌కి. అండ్ లివ్ మొర్గన్ గూడా ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తది. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ ఏమంటదంటే, ఇప్పుడు ఈ రింగ్‌లో ఒక గ్రేటెస్ట్ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఉంది అన్నట్టుగా ఫ్యాన్స్ అందరికి చెప్తది. అండ్ అంతేకాదు జడ్జిమెంట్ డే మెంబర్స్‌కి గూడా థాంక్స్ చెప్తది. మీరు లేకపోతే ఈరోజు ఇలా ఉండేది గాదు. సో, మీరు నా పక్కన నిల్చున్నారు. సో, అందుకనే ఈరోజు ఇలా ఉంది. ఈరోజు నేను ఛాంపియన్‌గా అయినాను. సో, దానికి మీ అందరికీ థాంక్స్ అని మన లివ్ మొర్గన్ చెప్తది. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ ఏమంటదంటే, సో, ఇప్పుడు నేనే ఈ కంపెనీని నడిపిస్తాను. ఈ రా షోని అండ్ నేను నడిపిస్తాను. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. నా దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. అండ్ నేను ఫైనల్ ఇక్కడికొచ్చినాను. ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. ఈ రాని ఈ మొత్తాన్ని నేనే నడిపిస్తాను అన్నట్టుగా లివ్ మొర్గన్ చెప్తది. అండ్ అప్పుడే సోల్ రుకా థీమ్ సాంగ్ ప్లే అయిపోతది.
సోల్ రూకా ఈరోజు రాలో వచ్చింది. లివ్ మొర్గన్‌కి ఇంటరప్ట్ చేస్తది. సోల్ రూకా రింగ్‌లోకొచ్చేస్తది. రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, సో మీకు ఇంటరప్ట్ చేసినందుకు సారీ చెప్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోల్ రూకా. అండ్ దాని తర్వాత నువ్వు చాలా ఇన్‌స్పిరేషన్. కొన్ని సంవత్సరాలుగా నువ్విక్కడ టాప్ స్టార్‌గా ఉన్నావు. వుమెన్స్ డివిజన్‌లో ఒక టాప్ స్టార్‌గా ఉన్నావు. అండ్ నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ ఏమంటదంటే, "నీకెంత ధైర్యమో నా సెలబ్రేషన్స్‌ని నువ్వు ఇంటరప్ట్ చేసినావు" అన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మొర్గన్ అంటది. అండ్ అంతేకాదు ఇప్పుడు నువ్వు రెస్సెల్ మీనియాకి వెళ్ళాలనుకుంటే, నువ్వు మర్యాదగా ఈ రింగ్ వదిలేసి ఎళ్ళిపో ఇప్పుడే. సో, ఇక్కడ నుండి ఎళ్ళిపో అన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మొర్గన్ సోల్ రూకాకి చెప్తది. అండ్ అప్పుడు సోల్ రూకా ఏమంటదంటే, "చూడు లివ్ మొర్గన్ ఇప్పుడు నీతో నేను గొడవ పడనీకి రాలేదు. గొడవ పడనీకి రాలేదు. అండ్ నువ్వు గొడవ పడుతుంటే నేను చూస్తూ గూడా ఊరుకోను" అన్నట్టుగా ఈ టైప్‌లో సోల్ రూకా లివ్ మొర్గన్‌కి చెప్తది. అండ్ అంతలోనే మన యాడమ్ పియర్స్ వస్తాడు. యాడమ్ పియర్స్ వచ్చి మ్యాచ్ సెట్ చేసేస్తాడు. సోల్ రూకా వర్సెస్ లివ్ మొర్గన్ మధ్యలో ఒక నాన్ టైటిల్ మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ ఉండే. సో, వేరే లెవెల్‌లో ఫైట్ చేసింది సోల్ రూకా. అండ్ ఆ జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ పైన గూడా అటాక్ చేస్తది. కిరాకంటే కిరాక ఉండే మ్యాచ్. అండ్ మ్యాచ్ మధ్యలో ఏమవుతదంటే జరియా వచ్చి అటాక్ చేస్తది సోల్ రూకా పైన. సో, తనకి మ్యాచ్ ఉంది. సో, అందుకనే జరియా వచ్చి అటాక్ చేస్తది. సో, అటాక్ చేయడంతో డిస్ట్రాక్ట్ అయిపోతది. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన లివ్ మొర్గన్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ ఆళ్ళందరూ బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉండేటప్పుడు స్టెఫనీ వాకియర్ వస్తది. ఫేస్ టు ఫేస్ నిల్చుంటది లివ్ మొర్గన్‌కి. సో, అంతే ఎక్కువ చూపించరు. అక్కడితో ఆపేస్తారు. అండ్ దాని తర్వాత మనకి బ్రాక్ లెస్నర్‌ది వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వెంటనే మన విజన్ టీమ్ రింగ్‌లోకొస్తారనమాట. మన పాల్ హెమన్, ఆస్టిన్ థియరీ అండ్ మన లోగన్ పాల్ వాళ్ళు ముగ్గురు రింగ్‌లోకొచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చి మన పాల్ హెమన్ అంటే మాట్లాడతాడు. అంటే వెల్కమ్ చేస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మై నేమ్ ఈస్ పాల్ హేమన్ అని. అండ్ దాని తర్వాత ఏమంటాడంటే పాల్ హెమన్, సో నేను ఇక్కడికొచ్చి ఒక ప్రోమోని సెట్ చేసుకున్నాను. ఇక్కడ మాట్లాడడానికి నేను చాలా సెట్ చేసుకున్నాను. కానీ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు నన్ను తికమక పెట్టేసినారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు సీఎం పంక్ బయటకొచ్చి ప్రొడక్షన్ టీమ్ గురించి మంచిగా మాట్లాడిండు. అండ్ ప్రొడక్షన్ టీమ్ ఏం మంచిది గాదు. బ్రాక్ లెస్నర్‌ని ప్రెజెంట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బ్రాక్ లెస్నర్ ద బీస్ట్ ఎప్పటికీ ఉండిపోతాడన్నట్టుగా ఆయన ప్రొడక్షన్ టీమ్‌ని తిట్టేస్తాడనమాట. పాల్ హెమన్ చాలా చాలా ఫైర్ అవుతాడు. అండ్ దాని తర్వాత గుంతర్ గురించి మాట్లాడతాడు. గుంతర్‌కి నేనొక హెల్ప్ చేయాలి. అండ్ ఆ హెల్ప్ చేయడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటాను అని పాల్ హెమన్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం ప్రెజెంట్ గురించి మాట్లాడదామని పాల్ హేమన్ చెప్తాడు. సో, లోగన్ పాల్‌కి మైక్ ఇచ్చేస్తాడు. లోగన్ పాల్ మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ మొత్తం బూ చేస్తారు. ఫైనల్లీ మాట్లాడతాడు. లోగన్ పాల్ ఏమంటాడంటే, "సో, మేము రెస్సెల్ మీనియాలో ఓడిపోయినాం. దానికి రీజన్ ఏంది అంటే ఐషో స్పీడ్. ఆ ఐషో స్పీడ్ మాకు వెన్నుపోటు పొడిచిండు. అందుకనే ఓడిపోయినాం. అండ్ ఈ ఔట్‌సైడర్‌ని, ఈ స్ట్రీమర్స్‌ని, యూట్యూబర్స్‌ని అస్సలు నమ్మొద్దన్నట్టుగా ఈ డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావద్దన్నట్టుగా" లోగన్ పాల్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ మైక్ తీసుకొని మన బ్రాన్ బ్రేకర్‌ని ఇన్వైట్ చేస్తాడు. సో, బ్రాన్ బ్రేకర్ వచ్చేస్తాడు. సో, బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, చూడండి నేను చాలా ఆలోచిస్తున్నాను. ఒక సంవత్సరం క్రితం జరిగిందిది. విజన్ టీమ్‌లో నేనొచ్చినాను. అండ్ సెత్ రాలిన్స్ చాలా వీక్‌గా ఉండే. సెత్ రాలిన్స్ చాలా వీక్‌గా ఉండే. అండ్ దాని వల్లనే ఇదే ఎరీనాలో నేను సెత్ రాలిన్స్ పైన అటాక్ జేసినాను. సెత్ రాలిన్స్‌ని అటాక్ జేసినాను. సెత్ రాలిన్స్‌ని కుమ్మేసినాను. అండ్ ఇప్పుడు చూడండి, చూడు సెత్ రాలిన్స్ ఇప్పుడు నీ వెంటనే పడతాను. నీకు నరకం చూపిస్తాను. సో, నువ్వెక్కడికెళ్ళినా సరే నీ ఎంటనే పడతాను. నీ పైన అటాక్ చేస్తాను. నిన్ను కుమ్మేస్తాను అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అండ్ నువ్వు బ్యాక్ స్టేజ్‌లోనే ఉండుంటావు. ఈ మాటలన్నీ ఇంటూ ఉంటావు అన్నట్టుగా ఈ టైప్‌లో బ్రాన్ బ్రేకర్ చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సెత్ రాలిన్స్ వెనకాల నుండి వచ్చి చైర్ షాట్ కొడతాడు బ్రాన్ బ్రేకర్‌కి. బ్రాన్ బ్రేకర్ కింద పడిపోతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ కొద్దిసేపటి దాకా రింగ్‌లోకి రాడు. ఎందుకంటే బ్లడ్ వస్తది మన బ్రాన్ బ్రేకర్‌కి. అండ్ బ్రాన్ బ్రేకర్ పాల్ హేమన్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ రింగ్‌లో మన లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ కలిసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ అదే టైంలో స్ట్రీట్ ప్రాఫిట్స్ రిటర్న్ చేస్తారు. స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి లోగన్ పాల్ పైన, ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేసుకుంటూ క్రౌడ్‌లో నుండి తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకి వచ్చేస్తాడు. సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయనీకి చూస్తాడు. సెత్ రాలిన్స్ కౌంటర్ ఇస్తాడు. సూపర్ కిక్ కొడతాడు. అండ్ కర్బ్ స్టాంప్ కొట్టనీకి కూడా చూస్తాడు బ్రాన్ బ్రేకర్‌కి. బట్ బ్రాన్ బ్రేకర్ ఎస్కేప్ అయిపోతాడు. ఒక సాలిడ్ స్పియర్ కొట్టేస్తాడు మన బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌కి. అండ్ ఆ టీ షర్ట్‌ని మొత్తం చింపేస్తాడు మన సెత్ రాలిన్స్ టీ షర్ట్‌ని బ్రాన్ బ్రేకర్ చింపేస్తాడు. చింపేసి మళ్ళొక స్పియర్ ఇచ్చేస్తాడన్నమాట బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌కి.
అండ్ ఇక్కడే ఈ బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ జేడీ మెక్డోనాగ్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఈజీగా మన ఫిన్ బ్యాలర్ విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత డామినిక్ మిస్టీరియో వచ్చి ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేస్తాడు. బట్ ఫిన్ బ్యాలరే కౌంటర్ అటాక్ ఇచ్చేస్తాడు మన డామినిక్ మిస్టీరియోకి. సో డామినిక్ మిస్టీరియోకి అటాక్ చేసేస్తాడు. కూదే క్రాస్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ అంతలోనే డామినిక్ మిస్టీరియో రింగ్ బయటకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనకి గుంతర్ని చూపిస్తారు. గుంతర్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. నువ్వు సెత్ రాలిన్స్ని ఓడించినావు, కంగ్రాచులేషన్స్. అండ్ నీకు పాల్ హెమన్కి మధ్య ఏంటిది అసలు అన్నట్టుగా ఫేవర్ ఏంటిది అన్నట్టుగా అడుగుతారు. అండ్ అప్పుడు గుంతర్ ఏమంటాడంటే, చూడండి నాకు పాల్ హెమన్కి పెద్ద ఎటువంటి సంబంధం లేదు, కానీ పాల్ హెమన్ నాకు ఒక హెల్ప్ చేయాలి అంతే, ఒక చిన్న హెల్ప్ చేయాలి అన్నట్టుగా గుంతర్ మాట్లాడతాడు. అండ్ నేను సెత్ రాలిన్స్ ఓడించినాను అండ్ నాకు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలి అండ్ నా దగ్గరికి వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చేస్తుంది అన్నట్టుగా గుంతర్ చెప్తాడు. అండ్ అప్పుడు ఎలియా నైట్ వెళ్తాడు అనమాట. సో ఎలియా నైట్ వెళ్ళి ఏమంటాడంటే, నువ్వు రెసల్మేనియాలో గెలిచినావు అండ్ నేను కూడా గెలిచినాను. సో నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సెత్ రాలిన్స్ ఓడించినందుకు. అండ్ నువ్వు గెలిచినావు కాబట్టి నీకు గిఫ్ట్ కావాలి. ఆ గిఫ్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు దానికోసం నువ్వు ఒక్కడివే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, చాలా మంది ఉన్నారు అండ్ నేను కూడా ఉన్నాను అన్నట్టుగా ఎలియా నైట్ చెప్తాడన్నమాట గుంతర్కి. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక కారు కనిపిస్తుంది. ఆ కార్లో నుండి రోమన్ రైన్స్ వస్తాడు ఆ ఛాంపియన్షిప్ని తీసుకొని. సో రోమన్ రైన్స్ రింగ్లోకి వద్దామని చూస్తాడు. బ్యాక్ స్టేజ్ నుంచి నడుచుకుంటూ వస్తూ అండ్ ఫ్యాన్స్ రోమన్ రైన్స్ చూసినప్పటి నుండి మొత్తం చీర్ చేస్తారు. రోమన్ రైన్స్ అనే సాంగ్ పాడతారు. అండ్ రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ నుండి వస్తూ ఉండగా గొరిల్లా పొజిషన్లో మన జిమీ ఊసో ఉంటారు. అండ్ రోమన్ రైన్స్ జిమీ ఊసోకి హగ్ ఇస్తాడు. హగ్ ఇచ్చి వెళ్దామన్నట్టుగా చూస్తాడు అండ్ ఆగిపోయి మీరెందుకు ఇక్కడ ఉన్నారు, పదా వెళ్దాం పదా అన్నట్టుగా రింగ్లోకి తీసుకొస్తాడు అనమాట వాళ్ళిద్దరిని. అండ్ రోమన్ రైన్స్ ఓజీ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఊసో హ్యాపీగా లేడు. సో ఊసో రోమన్ రైన్స్ హగ్ తీసుకున్నప్పుడు కూడా అంత హ్యాపీగా లేడు. మరి ఇదేమన్నా ఫ్యూచర్లో ట్రబుల్ అవుతుందా అనేది చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు రింగ్లోకి వస్తారన్నమాట. సో రింగ్లోకి వచ్చేసి మన రోమన్ రైన్స్ మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని లాస్ వేగస్ ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు రోమన్ రైన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఏమంటాడంటే, చూడండి ఇప్పుడు ఫస్ట్గా బిజినెస్ గురించి మాట్లాడాలి. సో బిజినెస్ గురించి మాట్లాడాలి, కానీ దానికంటే ముందు నా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి, ఫ్యామిలీ బిజినెస్ గురించి మాట్లాడాలి. అంటే రోమన్ రైన్స్ ఏమంటాడంటే, నేను చాలా మిస్ అయినాను. సో దీన్ని చాలా మిస్ అయినాను, చాలా రోజులు అవుతుంది, నేను చాలా మిస్ అయినాను, మీ రెస్పెక్ట్ని పొందడాన్ని చాలా మిస్ అయినాను అండ్ మీతో కలిసి వర్క్ చేయడాన్ని చాలా మిస్ అయినానని మన రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అప్పుడు మన జెవుసో ఈట్ అని అంటాడు అన్నమాట. అండ్ మన జెవుసో గురించి మాట్లాడతాడు. ఆ సీఎం పంక్ వచ్చి జెవుసో గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అసలు ఎవ్వరు సీఎం పంక్ నీ గురించి మాట్లాడడానికి ఎవ్వరు అన్నట్టుగా సీఎం పంక్ ని అంటాడు మన రోమన్ రైన్స్ జెవుసోతో. అండ్ అప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తారు జెవుసోకి. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ కొంచెం షాకింగ్ గా కోపంగా చూసి మైక్ పైకి లాబడతాడు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ జెవుసోకి ఈట్ ఈట్ అని అరుస్తారు అన్నమాట. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ చెప్తాడు, అండ్ ఆ సీఎం పంక్ ఎవ్వరు నిన్ను అనడానికి, అండ్ నువ్వు ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్నే మార్చేసినావు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ వాతావరణమే చేంజ్ అవుతుంది, నువ్వు ఈట్ మ్యాన్, నువ్వు మెయిన్ ఈవెంట్ స్టార్వే, అండ్ ఎవ్వరు సీఎం పంక్ నీతో మాట్లాడడానికి అన్నట్టుగా ఈ టైప్లో అంటాడు. మనం ఇప్పటిదాకా ఇలా ఉన్నాం అంటే చేయిని చూపిస్తాడన్నమాట. అంటే మనందరం ఎవరి దారిలో ఉన్నాం, చిందర వందరగా ఉన్నాం, అంటే చేయి చూపించి 5 వేలను చూపించి ఎవరి దారిలో వాళ్ళే ఉన్నాము, ఎవరి రూట్లో వాళ్ళే ఉన్నారు. బట్ ఇప్పుడు మనం ఒకటవ్వచ్చు. ఇంతకు ముందు ఇలా ఉన్నాం అంటే చెయ్యి 5 ఫింగర్స్ని చూపించి ఇలా ఉన్నాం, బట్ ఇలా అవ్వచ్చు, పిడికిలు బిగించి చూపించి మనం ఇలా అవ్వచ్చు, ఇలా అవుదామని రోమన్ రైన్స్ అంటాడు. మనం కలిసిపోదాం అన్నట్టుగా రోమన్ రైన్స్ అంటాడు. 4 సంవత్సరాలు మనం ఈ కంపెనీని నడిపించినాం అండ్ మళ్ళీ మనం ఒకటవుతే మనందరం దీన్ని నడిపించగలం, మనం చేయగలం అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ చూడండి, నేనేం మిమ్మల్ని నాకు సేవ చేయమని చెప్పట్లేదు, మీరు నా రక్తం, సో మీరు నా పక్కన నిల్చుంటే చాలు అన్నట్టుగా రోమన్ రైన్స్ అంటాడన్నమాట. ఆయన అప్పుడు జిమీ ఊసో ఏమంటాడంటే, చూడు రోమన్, మేము నీకు ఎక్నాలెడ్జ్ చేస్తాము, ఎప్పుడైనా సరే ఎక్నాలెడ్జ్ చేస్తాం అన్నట్టుగా జిమీ ఊసో చెప్తాడు. అండ్ జిమీ ఊసో విత్ వన్ సైన్ చూపిస్తాడు అండ్ జే ఊసో కూడా విత్ వన్ సైన్ చూపిస్తాడు. రోమన్ రైన్స్ ఇక హ్యాపీ అయిపోయి విత్ వన్ సైన్ చూపిస్తారు వీళ్ళు ముగ్గురు. అండ్ అప్పుడు జేకబ్ ఫాటు థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. కిరాక్ అంటే కిరాక్ ఉండే ఈ మూమెంట్. సో జేకబ్ ఫాటు రింగ్లోకి వచ్చేస్తాడు, రోమన్ రైన్స్ ముందు నిల్చుంటాడు. అండ్ రోమన్ రైన్స్ చెప్తాడు అన్నమాట, ఆయన ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, నేను చాలా రోజులు అవుతుంది నిన్ను చూడక,
ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది 2 విషయాల గురించే అన్నట్టుగా రోమన్ రీన్స్ అంటాడు. ఫస్ట్‌ది నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయడానికి వచ్చినావు అన్నట్టుగా రోమన్ రీన్స్ అంటాడు. అండ్ అప్పుడు జేకబ్ ఫాటు ఏమంటాడంటే, కాదు నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయడానికి రాలేదు అని జేకబ్ ఫాటు చెప్తాడు. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఇంకోటి చెప్తాడు. అండ్ ఇప్పుడు నువ్వు ఈ ఛాంపియన్‌షిప్ కోసం వచ్చినావు అన్నట్టుగా రోమన్ రీన్స్ అంటాడు. అండ్ అప్పుడు జేకబ్ ఫాటు కాదు, ఆ ఛాంపియన్‌షిప్ కోసం కాదు నేనొచ్చింది. కానీ నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అని మన జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి చెప్తాడన్నమాట. నేనిక్కడికొచ్చింది నీకు ఎక్నాలెడ్జ్ చేయడానికి గాదు, ఆ ఛాంపియన్‌షిప్ కోసం గాదు. ఆ ఛాంపియన్‌షిప్ నాకవసరం. నాకు కావాలి. అండ్ నేనిక్కడికొచ్చింది ట్రైబల్‌షిప్ అవ్వడానికి గూడా గాదు. సో, అంటే నేనిక్కడికొచ్చింది నీ దగ్గరున్నవి అన్నీ నాకు కావాలి. నీ దగ్గరున్న ప్రైవేట్ జెట్ నాకు కావాలి. నీ దగ్గరున్న మనీ గావాలి. నీ దగ్గరున్న ఇల్లు గావాలి. నీ దగ్గరున్న ప్రతీదీ ఆ రోలెక్స్, ఆ షూసు అవన్నీ నాకు గావాలి అన్నట్టుగా. అండ్ నా పిల్లల్ని నేను బాగా జూసుకోవాలి. మంచి స్కూల్‌లో జాయిన్ చేపించాలి. ఇప్పుడు నా ఫ్యామిలీని చూసుకోవాలంటే ఇదంతా నాకు కావాలి. అండ్ అన్నీ నీ దగ్గరున్నయి. నీ దగ్గరున్నవి అన్నీ నేను తీసుకుంటేనే ఇవన్నీ చేస్తాను అని జేకబ్ ఫాటు ఈ టైప్‌లో రోమన్ రీన్స్‌కి చెప్తాడు. సరే బ్యాక్‌లాష్‌లో చూసుకుందాం. బ్యాక్‌లాష్‌లో నువ్వు నేను చూసుకుందాం. అండ్ ఆ బ్యాక్‌లాష్‌లో ఆల్ గ్యాసెస్, బ్రేక్స్ అసలు ఉండవని ఈ టైప్‌లో మన జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి చెప్తాడు. ఛాలెంజ్ చేస్తాడు ఒక టైప్‌లో. అండ్ రోమన్ రీన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయి, అసలు నువ్వు ఏం చెప్తున్నావు? బ్యాక్‌లాష్‌లో ఫైట్ చేద్దామా? నువ్వు నేనా? అండ్ ఇప్పుడు చూడు, సరే ఇది కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు నేను యెస్ అని చెప్పలేను. అండ్ నో అని గూడా చెప్పలేనని మన రోమన్ రీన్స్ చెప్తాడు. సరే మనం ఫైట్ చేద్దాం. ఒకవేళ నువ్వు గెలిస్తే ఈ టైటిల్ బర్డెన్‌ని నువ్వు మోయగలుగుతావా? ఈ బరువుని నువ్వు మోయగలుగుతావా? అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్ అంటాడు. సరే ఒకవేళ ఓడిపోయినావనుకుందాం. ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు అక్నాలెడ్జ్ చేయడాన్ని నువ్వు ఊహించుకోగలుగుతావా? దాన్ని భరించగలవా? అని ఈ టైప్‌లో రోమన్ రీన్స్ అంటాడన్నమాట జేకబ్ ఫాటుకి. సో, సరే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను దీన్ని. అండ్ అలా అని గూడా నో చెప్పలేను. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం లిటిల్ కజిన్ అని చెప్పి రోమన్ రీన్స్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ జిమ్ ఊసోతో మాట్లాడతాడు. రోమన్ ఏమంటాడంటే, "ఈ జేకబ్ ఫాటుకి బుద్ధి లేదా?" అన్నట్టుగా. "సో, మీరే కొంచెం బుద్ధి చెప్పండి" అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్ జిమ్ ఊసోకి చెప్తాడు. ఇక్కడే రా అయిపోయింది. ఈరోజు రా ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.